ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 23ను పరిశీలిద్దాం. 10వ అధ్యాయమైన విభూతి యోగంలో శ్రీకృష్ణుడు తన అనంతమైన ఐశ్వర్యాలను మహిమలను అర్జునుడికి వివరిస్తున్నాడు. తన స్వరూపం సర్వత్రా ఎలా వ్యాపించి ఉందో తెలియజేస్తూ ఈ శ్లోకంలో మరికొన్ని ఉదాహరణలు ఇస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరీణామహం. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఏకాదశ రుద్రులలో నేను శంకరుడిని, యక్ష రాక్షసులలో నేను సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని, అష్టవసువులలో నేను అగ్నిదేవుడిని అంటే పావకుడిని, శిఖరాలు కలిగిన పర్వతాలలో నేను మేరు పర్వతాన్ని. ప్రతి సమూహంలోనూ అత్యంత ముఖ్యమైనది శ్రేష్టమైనది తానే అని భగవంతుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఈ విశ్వంలో మనం చూసే ప్రతి గొప్పదనం వెనుక ఉన్న అసలైన శక్తి భగవంతుడే. శివునిలోని సంహార శక్తి, కుబేరునిలోని ఐశ్వర్యం, అగ్నిలోని తేజస్సు, మేరు పర్వతం యొక్క గొప్పతనం ఇవన్నీ ఆ పరమాత్మ యొక్క మహిమ యొక్క ప్రతిబింబాలే. సర్వశ్రేష్టమైనది ఏదైనా అది భగవంతుని నుండే వస్తుందని గ్రహించాలి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన చుట్టూ ఉన్న వ్యక్తులలోని గొప్పదనాన్ని చూసినప్పుడు అసూయపడకుండా వారిలో భగవంతుని అంశను గుర్తించాలి. వారిలోని ప్రతిభను నైపుణ్యాన్ని గౌరవించాలి. అలాగే ప్రకృతిలో కనిపించే అద్భుతాలను అంటే ఎత్తైన పర్వతాలను లేదా ప్రకాశించే అగ్నిని చూసినప్పుడు అది భగవంతుని విభూతి అని స్మరించుకోవాలి. ఇది మనలో అహంకారాన్ని తగ్గించి వినయాన్ని భక్తిని పెంచుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.